వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని కొన్ని విశేషాలను యథామతి ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపది యుధిష్ఠిరుల యొక్క సంవాదంలో ఎన్నో ధార్మికమైనటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం. అందులో భాగంగా ద్రౌపది దేవి గారు దైవాన్ని ఏ విధంగా అయితే నమ్ముకుంటాడో జీవుడు, అదే విధంగా పురుష ప్రయత్నం కూడా అత్యావశ్యకము అనే విషయాన్ని నిరూపిస్తూ ఉన్నారు. అలా చెబుతూ నువ్వులయందు నూనె, ఆవుల ద్వారా పాలు, కట్టెలయందు అగ్ని, ఇవన్నీ కూడా ఉండే ఉంటాయి. కానీ ధీరుడైనటువంటి వాడు అనగా ధీమంతుడు తను ఆ బుద్ధిశక్తితో వాటిని తెలుసుకుంటాడు, వాటిని చక్కగా ఉపయోగించుకుంటాడు. అలాగే తతః ప్రవర్తతే పశ్చాత్ కారణీస్తస్య సిద్ధయే తాం సిద్ధిముపజీవంతి కర్మజామిహ జంతవః. ఆ ఫలప్రాప్తి కోసం తర్వాత మానవుడు తను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ ఫలాన్ని పొందాలనే కోరికతో ఎన్నో కర్మలను చేస్తాడు. ఉదాహరణకి నువ్వులు పెరుగుతాయి, నువ్వులు పెంచాలి. నువ్వులు పెంచాలంటే పొలం కావాలి. పెరిగినటువంటి నువ్వులని సక్రమంగా వాటిని సేకరించాలి. సేకరించిన వాటిని సంస్కారవంతంగా మార్చి చివరికి వాటిని గానుగలో వేసి తద్వారా తైలాన్ని పొందాలి. అలాగే విజాతీయ తేజస్ సంయోగం అనే విచిత్రమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వ్యవస్థ ద్వారా జీవుడు తను గడ్డిని పండిస్తాడు. ఆ గడ్డిని పండించి తను ఆవులకి ఆహారంగా వేస్తాడు. కానీ విచిత్రం చూడండి, మనం ఎక్కడా కూడా ఏ యంత్రంలో కూడా గడ్డిని వేసి దాని ద్వారా పాలను తీయలేము. కానీ ఆ విజాతీయ తేజస్ సంయోగం అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ ద్వారా పరమాత్మ మనకు అటువంటి చక్కటి పాలను అందిస్తూ ఉన్నాడు. అలాగే కట్టెలలో కూడా అగ్ని ఉన్నది, కానీ ఆయా పదార్థాలలో ఉండేటువంటి సత్వాన్ని జీవుడు తను తెలుసుకోవాలి. అలాగే వాటిని పొందాలనే ఒక ఆకాంక్ష ఉండాలి. ప్రాణులందరూ కూడా వారు పుట్టిన తర్వాత ఆ కర్మలను ఆధారంగా చేసుకుని వారందరూ కూడా వీటిని పొందుతూ బతుకుతూ ఉంటారు. కుశలేన కృతం కర్మ కర్త్రా సాధుస్వనిష్ఠితం ఇదం త్వకుశలేనేతి విశేషాదుపలభ్యతే. కొందరు మంచి పనిమంతులుగా ఉంటారు. ఏదైనా పనిని అప్పచెప్తే వారు ఏదైనా పనికి పూనుకుంటే ఆ పనిని చక్కగా నిర్వహించగలిగే సామర్థ్యం ఉంటుంది. వారు ఆ పనికి పూనుకుని ఆ పనిని చక్కగా నిర్వర్తించి తద్వారా కొన్ని చక్కటి ఫలాలను పొందుతాడు. అలాగే ఆ నేర్పరితనం, ఆ కార్యదక్షత లేనివాడు మాత్రం అతని స్వరూపం బట్టే మనకు తెలిసిపోతుంది. అతను ఎటువంటి కర్మలను చక్కగా ఆచరించడు, తద్వారా ఫలితాన్ని కూడా పొందలేడు. ఇష్టాపూర్త ఫలం న స్యాత్ న శిష్యో న గురుర్భవేత్ పురుషః కర్మ సాధ్యేషు స్యాచ్ఛేదయమకారణం. కర్మముల చేత పురుషులందరూ కూడా పురుషాకారమైనటువంటి కారణము అది కానిదిచో ఇష్టములకు పూర్తలకు అనే వాటికి ఫలమే ఉండదు. అనగా ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కూడా ఆకాంక్షించాలి. అలా ఆకాంక్షించకపోతే కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహమే చాలు అనే చేతులు కట్టుకుని కూర్చుంటే మాత్రం వాడు ఇష్టాపూర్తాలను చేయలేడు. ఇష్టాపూర్తాలంటే యజ్ఞము, అలాగే పూర్తం ఉంటే తటాకాది నిర్మాణములు. వాటిని చేయాలంటే వాటికి ఎప్పటికైనా సరే వాడికి చక్కటి ప్రయత్నశీలత అనేది ఉండాలి. అది లేకపోతే వాడు వాటిని నిర్వర్తించలేడు. అలాగే ఇది చేయని వాడు ఎప్పుడు పెద్దవాడు కాలేడు. ప్రపంచం మొత్తం కూడా ఇలాగే ఉండిపోతే, నిశ్చేష్టగా ఉండిపోతే, అందరూ కూడా సోమరులుగా మారిపోతే పెద్దవాడు చిన్నవాడనే లేకుండా అందరూ కూడా నశించిపోతారు. ఎవరు కూడా అభివృద్ధిని పొందలేరు కదా. కర్తృత్వాదేవ పురుషః కర్మసిద్ధౌ ప్రశస్యతే అసిద్ధౌ నింద్యతే చాపి కర్మనాశాత్ కథం తిహ. పురుషుడు కర్తగా పురుషుడు అనగా జీవుడు. ఆ జీవుణ్ణి మనం ఎప్పుడు కూడా కర్తగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. అటువంటి కర్త ఎగుట వలనే
పని ఫలవంతమైనప్పుడు తను ప్రశంసలను పొందుతాడు, కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. తను ఇటువంటి గొప్ప పని చేశాడు, ఆ పని ద్వారా ఇంతమందికి ఇంత ఉపకారమైనది అనే కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. అలాగే ఎప్పుడైతే ఫలితాన్ని పొందలేడో అప్పుడు నిందలను అనుభవిస్తాడు. కర్మ ఇదంతా కూడా నశించినచో ఈ ప్రశంస అలాగే నింద ఇవన్నీ కూడా ఎలాగే సంభవిస్తాయి అంటే, ఇతపూర్వం ద్రౌపదీదేవి గారు తమే ప్రశ్న చేసుకుని ఆ ప్రశ్నకు తనే సమాధానం కూడా ఇస్తున్నారు. అంటే కర్మ అనేది చాలా ముఖ్యమైనది. కర్మ అనేదే లేకపోతే స్తోత్రము లేదు, నిందలు లేవు. అందరూ కూడా నిశ్చేష్టులుగా ఉంటారు. కానీ ఎవరికి అటువంటి ప్రవృత్తి అనేది లేకపోతే అందరూ కూడా సోమరులుగా మారిపోతారు. సర్వమేవ హఠేనైకే దేవేనైకే వదంత్యుత పుంస ప్రయత్తజం కేచిత ఇదమేతన్నిరుచ్యతే. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి 3 ప్రధానమైనటువంటి వాదనలను కూడా ద్రౌపదీదేవి గారు ఇక్కడ నిరూపిస్తున్నారు. ఏదైనా ఒక పని జరగాలంటే ప్రాయశః ఈ 3 విధానాల ద్వారా మాత్రమే, ఈ 3 సిద్ధాంతాల ద్వారా మాత్రమే పనిని పొందుతూ ఉంటాడు. ఒకడు సర్వమేవ హఠేనైకే, అంతా కూడా ప్రయత్నం ఉంటే చాలు. దైవం వద్దు అని చెబుతూ కేవలం తన యొక్క ప్రయత్నం ద్వారా మాత్రమే కొన్నిటిని తను సాధిస్తాడు, పరిపూర్తిగా మాత్రం సాధించలేడు. ఇక ఇంకొకటి ఉంటాడు, వాడు దైవేనైకే, దైవ ప్రయత్నం చాలని అనుకుంటాడు. అందులోనూ కూడా 2 రకాలు. కేవలం దైవం ఉంటే చాలని కొందరు, మరొకరు ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతేవ ఎత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతే అని చెప్పిన విధంగా తన యందు సాహసము పరాక్రమము ప్రయత్నశీలత ఇత్యాది సద్గుణాల చేత తను ప్రయత్నం చేసి చివరి యొక్క అంకానికి వెళ్ళినప్పుడు అదంతా కూడా పరమాత్మ పైన తను ఆ ఫలితాన్ని వదిలివేస్తాడు. ఫలితం వస్తే అది వచ్చినట్టు, లేకపోతే రానట్టు, దాని గురించి ఎక్కువగా దానిపైన వ్యామోహాన్ని పెట్టుకోడు. ఈ విధంగా దైవేనేకే వదంత్యుత, వీరందు కూడా వైదికవాదులు. ఇంకొందరు పుంస ప్రయత్తజం కేచిత, ఇంకొందరు మాత్రం పురుషుని ప్రయత్నం ఉంటే చాలు, ఆ ప్రయత్నం ద్వారా మాత్రమే సమస్తాన్ని కూడా పొందవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ నచైతావతా కార్యం మన్యంతే ఇతి చాపరే అస్తి సర్వమదృశ్యంతో దిష్టం చైవ తథా హఠః. అలాగే ఇంకనూ కొందరు ఇంత మాత్రం చేత కార్యం అనేది నెరవేరదు అని అనుకుంటారు. అందుకోసం దానికోసం దేన్నో ఆశ్రయిస్తూ ఉంటారు. అదంతా కూడా కానీ స్పష్టంగా ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, ప్రతి ఒక్క కార్యం కూడా నిర్విఘ్నంగా లోకోపకారంగా అది నిర్వర్తించబడాలంటే దానికి అదృష్టము కారణము, అలాగే పురుష ప్రయత్నం కూడా కారణం. ఈ 2 ఉంటే మాత్రమే అది అందరికీ సిద్ధిస్తుంది, అందరికీ చక్కటి ఫలాలనిస్తుంది. దృశ్యతే హఠాచ్చైవ దిష్టాచార్థస్య సంతతిః కించిద్దేవా దదాత్ కించిదేవ స్వభావతః. ఉన్నట్టుండి ఆకస్మికంగా తను అనుకోని కొన్ని ఫలాలను పొందుతూ ఉంటాడు, అటువంటివి. అలాగే అదృష్టంగానే ఉన్నట్టుండి కొన్ని ఫలాలను పొందుతూ ఉంటాడు. అంటే ఆకస్మికంగా పొందటంలోనూ కూడా తను వాటిని అదృష్టంగా భావించడు. కానీ ఇంకొకడు వైదికుడు ఉంటాడు, వాడు మాత్రం అదృష్టంగానే భావిస్తాడు. అదృష్ట ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూనే ఉన్నాయి కదా, ప్రపంచంలో కనబడుతూనే ఉన్నాయి కదా. అంటే ఒకడున్నాడు, వాడు వైదికవాదాన్ని ఒప్పుకోడు, కానీ ఉన్నట్టుండి ఏదైనా మంచి నీరు రావడం వల్ల మంచి పైరును పొందాడు, తద్వారా ధనాన్ని పొందాడు. వాడప్పుడు ఏమంటాడంటే అధికమైన వర్షం కురిసింది కాబట్టి నాకు అధికమైన దిగుబడి వచ్చిందని తను భావిస్తాడు. అక్కడెక్కడా కూడా దైవం యొక్క ప్రస్తావన చేయడు. కానీ వాడి పక్కనే మరొకడు ఉంటాడు, వాడేమంటాడంటే నా యొక్క అదృష్టము అనగా పూర్వజన్మలో నేను చేసినటువంటి సుకృతానికి ఫలితంగా పరమాత్మ ఇప్పుడు నాకు మంచి దిగుబడిని అందించాడని వాడు భావిస్తాడు. పొందినటువంటి వస్తువులు ఇద్దరు సమానంగా పొందారు, కానీ వారిద్దరిలో ఇటువంటి భేదాలు ఉన్నాయి. కొందరు దైవం అనుకుంటారు, కొందరు ఆకస్మికంగా అనుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కడు కూడా తన ప్రయత్నాన్ని అనేది మాత్రం ఎప్పటికీ వదలకూడదు. అంటే మనం విత్తనం విత్తామని ఆ విత్తనం తనంతట అదే పెరగని, దాని చుట్టూ నేను కలుపు తీయను, దానికి నీరు పెట్టను, పరమాత్మకి నీరు పోస్తాడు, నారు పోసిన వాడు నీరు పోయలేడా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా పరమాత్మ ఉన్నాడు కదా నేనెందుకు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ప్రయత్నము ఉండాలి, దైవాన్ని కూడా మనం ఆశ్రయించాలి. పురుష ఫలమాప్నోతి చతుర్థం నాత్ర కారణం కుశలాః ప్రతిజానంతి ఏవై తత్వవిదో జనాః. ఇతపూర్వం చెప్పిన విధంగా హఠము, ప్రయత్నము, దైవము ఈ 3 ఉంటే చాలని కొందరు అనుకుంటారు.
ఇంకొందరు నాలుగవ దానికోసం అన్వేషిస్తారు, మరొకటి ఏమైనా ఉన్నదా అని. ఆ అన్వేషిస్తూనే వారు సమయం మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటారు. అందుకోసమే ఈ మూడింటిని ఆశ్రయించి అందులోనూ కూడా స్వప్రయత్నం చేస్తూ పరమాత్మని ఆశ్రయించిన వాడు మాత్రమే చక్కటి ఫలాన్ని పొందుతాడు. దాన్ని వదిలి నాలుగవ దాన్ని మనం వెతకడం అనేది వ్యర్థము. తథైవ ధాతా భూతానాం ఇష్టానిష్టఫలప్రదః యది నస్యాన్న భూతానాం కృపణో నామ కశ్చన. జీవులకు ఇష్టము అనిష్టం అనేవి ప్రతి ఒక్క అడుగులో కూడా, ప్రతి ఒక్క సందర్భంలో కూడా కనబడుతూనే ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళుతున్నామంటే మనకి ఇష్టమైనటువంటి దారి ఒకటి ఉంటుంది, మనకి ఇష్టం లేని దారి మరొకటి ఉంటుంది. ఆ విధంగా వాటిని అనుగ్రహించే వాడే పరమాత్మ సృష్టికర్త, వాడినే ధాత అని అంటారు. ప్రాణులలో దీనుడైనటువంటి వాడి మాత్రం పరమాత్మ ఎప్పుడు కూడా వాడిని అనుగ్రహించడు. కొందరు అనుగ్రహిస్తాడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో, ఇంకొందరు మాత్రం తను అనుగ్రహించడు. ఎందుకంటే వారి వారి యొక్క పూర్వ జన్మార్జితాలే అక్కడ కారణము. యం యమర్థమభిప్రేప్సు కురుతే కర్మ పూరుషః తత్తత్సఫలమేవ స్యాత్ యది న స్యాత్ పురాకృతం. ఏ విధంగా పురుషుడు ఏ ఏ ఫలాలను పొందగోరుతూ ఉంటాడో ఆయా కర్మలను, అటువంటి కర్మలని ఆచరిస్తాడు. ఆయా ఫలాలే అక్కడ సిద్ధిని పొందుతాయి. వెనుకటి కర్మ అనేది లేకుండా పోతే ఇటువంటి స్థితి అనేది కలగదు కదా. అంటే మనం ఒక కర్మ చేయాలన్నా కూడా దానికన్నా ముందు ఈ కర్మ చేయడానికి కావలసిన ఒక అర్హతను మనం పొంది ఉంటాం. ఉదాహరణకి మనం నీటిని తీసుకురావాలంటే నీటిని తీసుకురావడం చేతి ద్వారా సాధ్యం కాదు కదా. చేతి ద్వారా కొంత మాత్రమే తీసుకురాగలం. ఆ నీటిని తీసుకురావడానికి సాధనగా మనం ఒక కుండను సంపాదించి ఉంటాం. ఈ కుండను తీసుకురావాలంటే దానికి ధనం కావాలి, అందుకోసం ధనార్జన చేసి ఉంటాం. ఈ విధంగా పూర్వ కర్మలు ఉత్తరోత్తర కర్మలకు ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. త్రిద్వారామర్థ సిద్ధింతో నాను పశ్యంతి ఏ నరాః తథైవానర్థ సిద్ధిం చ యథైవాత్మా తథైవ చ. అలాగే హఠము, ఇవే మొదలైనటువంటి 3 దారులు ఉన్నాయి. ఈ 3 దారులతో ఎన్నో ప్రయోజనాన్ని కొందరు పొందుతూ ఉంటారు, కొందరు పొందరు. ఆ విధంగా మనం గమనిస్తే మాత్రం వారు పొందినటువంటి దేహాలు అవన్నీ కూడా మనం అక్కడే తెలుసుకోవచ్చు. అనగా ఒకడు హఠము, మరొకడు ప్రయత్నము, మరొకడు దైవం. వారు అనగా ఎవరైతే వైదికులు ఉంటారో వారందరూ కూడా చక్కటి దేహాన్ని పొంది ఉంటారు. వారందరూ కూడా సాత్విక ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఇంకా మిగతా ఎవరైతే ఉంటారో హఠము, అలాగే పురుష ప్రయత్నము, వారు కూడా యథోచితమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కొందరు సాత్విక బుద్ధి కలిగి ఉండవచ్చు గాక, కానీ కొందరు మాత్రం అటువంటి సాత్విక బుద్ధిని పొంది ఉండరు. కానీ ఒక విషయాన్ని ఇక్కడ నీలకంఠాచార్యులు వారు మనకు చెబుతూ ఉన్నారు. హఠమనేది ఈ 3 కూడా ద్వారం మాత్రమే. హఠమైన, ప్రయత్నమైన, దైవమైన ఈ 3 కూడా ద్వారం మాత్రమే. అర్థసిద్ధికి ముఖ్య కారణం అనేది కర్మయే అనేది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఆత్మ అనేవాడు ఇక్కడ దేహంగా ఇక్కడ వ్యవహరిస్తూ అర్థాన్ని పొందటానికి, అలాగే అర్థాన్ని పొందకుండా ఉండటానికి తత్వము సరిగ్గా గుర్తించకపోవడమే అటువంటి వాడు అటువంటి శరీరాన్ని పొందుతాడు. ఒకడేం చేసుకుంటాడంటే తన తత్వాన్ని చక్కగా తెలుసుకోక తన శరీరాన్ని జడంగా భావిస్తూ, అలాగే ఇటువంటి జడ పదార్థం చేత నేను మరొక జడ పదార్థాన్ని నేను సంపాదించాలా అని వాటిపైన ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పొందుతాడు. కానీ వాడికి దైవ బుద్ధి అనేది ఉండదు. కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః ఏకాంతేన హ్యనీహోయం పరాభవతి పూరుషః. మానవుడు తప్పక కర్మలను ఆచరించవలసినదే అని సాక్షాత్తుగా మనుస్మృతిలో చెప్పబడినది. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః. ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, అయ్యా కర్మలు చేయాలి అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా మనుస్మృతిలో స్వయంభూ మను గారు చెప్పారు. అదే పనిగా చేతులు ముడుచుకుని ఎవరైతే కూర్చుకుంటాడో వాడు ఎప్పుడు కూడా ఫలితాన్ని పొందలేడు. అంటే కర్మలు చేయక, అలాగే దైవాన్ని ఒప్పుకోక, రెండూ లేకపోతే మాత్రం వాడు సత్ఫలితాన్ని పొందలేడు. కర్మలను మాత్రమే ఒప్పుకునేవాడు, దైవాన్ని ఒప్పుకునేవాడు యత్కించిత్ ఫలితాన్ని పొందుతాడు. కానీ దైవమే అన్ని కూడా నిర్వర్తిస్తుంది అని తన ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రం వాడు ఎటువంటి ఫలితాన్ని పొందలేడు. కుర్వతో హి భవత్యేవ ప్రాయేణేహ యుధిష్ఠిర ఏకాంత ఫల సిద్ధింతో నవింద్య తలసః క్వచిత్. ఓ యుధిష్ఠిర, పనిచేసేవాడికే సాధారణంగా ఫలసిద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. కానీ అలసటగా ఉండేవాడనగా సోమరి, అలాగే వాడు ఎక్కడా కూడా ఒకే విధంగా ఫలాన్ని పొందడు. ఎందుకంటే ఒకవైపు సోమరితనం, ఇంకొక వైపు కార్యదక్షత,
ఇవేవి కూడా లేకుండా వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మాన్యతని పొందకుండా, ఎటువంటి పనిని కూడా పొందకుండా, ఎటువంటి పనులు చేయక చివరికి పస్తులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాడి జీవితం వ్యర్థము. అసంభవే త్వస్య హేతుః ప్రాయశ్చిత్తం తు లక్షయేత్ కృతే కర్మణి రాజేంద్ర తథా నృణ్యమవాప్నుతే. ఓ రాజేంద్ర, ఒక కర్మ చక్కగా ఆచరించు. ఒక కర్మని ఒకడు చక్కగా ఆచరించాడు, కానీ వాడు ఫలితాన్ని పొందకపోతే దానికి కారణాన్ని, అలాగే తాను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తను గమనించాలి. ఆ విధంగా ఆ నృణ్యాన్ని, ఎవరి ద్వారానైనా తన రుణాన్ని పొంది ఉంటే తనకు కార్యసిద్ధి అనేది కాదు. అందుకోసమే ఇప్పటి కూడా ఎన్నో విషయాలను చెబుతూ ఉంటారు. అయ్యా, పరాన్నాన్ని భోజనం చేయవద్దు. ఎందుకంటే వాడింట్లో ఒకసారి భోంచేస్తే వాడికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. వాడు మనకు వడ్డించినటువంటి అన్నము, ఆ అన్నం ద్వారా మనం ఎంతవరకైతే మన శరీరంలో జవసత్వాలను పొందుతామో అంతవరకు కూడా మనం వాడింటి దాసులమే. ఇదంతా కూడా సామాన్యంగా చెప్పేటువంటి విషయం. అందుకోసమే రుణాన్ని పొందకూడదు అని చెబుతారు. ఒక రాజుగారు ఉండేవారట. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాటను చక్కగా గుర్తు పెట్టుకొని, ఎప్పుడు కూడా తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు తన పరివారానికి కావలసినటువంటి వస్తువులని సమస్తానికి పట్టుకెళ్ళేవారట. కానీ అతను చనిపోయిన తర్వాత ఒకరోజు ఆ నరకంలో ఒక చిన్న శిక్షను వేశారట. ఇదెందుకండి, నేను ఎక్కడా కూడా మరొకరి వస్తువును స్వీకరించలేదు కదా, మరొకరి వస్తువును స్వీకరించడం అనేది కూడా పాపమే. అలా స్వీకరించకపోయినా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వేస్తున్నారంటే అప్పుడు వారు చెప్పారట, నీవు ఒకసారి నీ మామగారి ఇంటికి వెళ్ళావు. నీ మామగారికి ఇంటికి వెళ్ళిన సందర్భంలో నీ రథానికి పూంచబడిన ఏవైతే గుర్రాలు ఉన్నాయో వాటిని ఓ చోట కట్టిపెట్టారు. ఆ తాడు నీదే, అంతా కూడా నీదే, దానికి గ్రాసము నీరు అంతా కూడా నీవే సమకూర్చావు. కానీ అక్కడ దీపాన్ని వెలిగించారు. ఆ దీపం మాత్రం మీ మామగారిది అని చెప్పారు. అంటే ఒక చిన్న వస్తువు, అదేదో పెద్ద వస్తువు కాదు, ఒక చిన్న వస్తువుని మరొక ద్వారా పొందటం అనడం కూడా మహాపాపమే. అంటే పాపం అంటే పాపమని అనుకోకూడదు, కానీ రుణము అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మహాభారతంలో స్పష్టంగా చెబుతున్నారు, అటువంటి ఆంధ్రుణ్యాన్ని మనిషి ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు పరమశుద్ధుడుగా మారిపోతాడు. అలక్ష్మీరావిశత్యేనం శయాన మలసం నరం నిస్సంశయం ఫలం దద్వా దక్షో భూతిముపాశ్నుతే. ఎవడైతే సోమరిగా ఉంటాడో, ఎవడైతే ఎప్పుడు కూడా చేతులు ముడుచుకుని ఉంటాడో, ఎవడైతే ఎప్పుడు కూడా ఏ పనిని చేయడానికి ఎటువంటి ఉత్సాహాన్ని చూపడో, ఎవడైతే ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాడో అటువంటి మానవుడిని అతని శరీరం పైన, అతని తలపైన దరిద్ర దేవత అనేది తాండవిస్తూ ఉంటుంది. వాడు ఎప్పటికైనా కూడా కష్టాలు అనుభవించవలసినదే. కానీ ఎవరైతే సమర్థతతో తను పని చేస్తాడో వాడు చక్కటి ఫలితాలను పొంది, అన్ని సంపదలను కూడా పొంది తను జీవితాంతం కూడా సుఖంగా ఉంటాడు. అనర్థ సంశయావస్థాః సిద్ధ్యంతే ముక్త సంశయాః ధీరా నరాః కర్మరతాః నను నిస్సంశయాః క్వచిత్. ఇంకొందరుంటారు, వారందరూ కూడా ఎప్పుడు కూడా సంశయాన్నే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ పని చేస్తే ఏమో ఎటువంటి ఆపద వస్తుందో ఏమో, అంటే తద్వారా వచ్చేటువంటి పురుషార్థాలని, సుఖాల గురించి ఆలోచించరు. ఎప్పుడు కూడా కష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి అనర్థ చింతకులు, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా సంశయాన్ని పొందేవారు, వారు ఎప్పటికి కూడా ఫలితాన్ని పొందలేరు. కాబట్టి సంశయాన్ని వదిలివేయాలి. ఏ పని చేయాలన్నా కూడా కాస్త సానుకూల దృక్పథ అనేది ఉండాలి. ఆ దృక్పథ ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా కూడా ఫలసిద్ధిని పొందుతాడు. అలాగే కర్మలయందు ఆసక్తి కలిగినటువంటి ధీరులు, నరులు, వీరందరూ కూడా నిస్సంశయంగా వారు ఎప్పటికైనా సరే గొప్ప స్థానాన్ని పొందుతారు. ఏకాంతేన హ్యనర్థోయం వర్తతే స్మాసు సాంప్రతం సతు నిస్సంశయం నస్యాత్ త్వయి కర్మణ్యవస్థితే. ఆ విషయాన్నింతా కూడా ఉటంకించిన తర్వాత ద్రౌపదీదేవి గారు ఇక్కడ చెబుతూ, ఇప్పుడు మనయందు ఈ అనర్థము ఎక్కువగా వచ్చి పడింది. అలాగే నీవు కార్యపరుడివై నిస్సంశయంగా కూడా కార్యపరుడవై ఉంటే నిస్సంశయంగా కూడా మనకి ఇటువంటి కష్టాలు రాకుండా ఉండేది. అంటే భీముడు, అర్జునుడు ఎప్పుడైతే ద్యూత సభలో నన్ను అవమానించారో, అలాగే నిన్ను కూడా పణంగా పెట్టుకున్నావో, మేమందరం కూడా అన్నిటిని ఓడిపోయాము, అదంతా కూడా మాయా ద్యూతం అని తెలిసిన తర్వాత కృష్ణ పరమాత్మను కూడా వారు నిందించిన సందర్భంలో భీమార్జునులు లేచి అన్నయ్య నువ్వు ఒక ఆజ్ఞనివ్వు చాలు, వీరందరూ కూడా తక్షణమే మేము వధిస్తామని చెప్పారు. కానీ నీవేం చేసావు ధర్మరాజా? అప్పుడు శాంత స్వభావాన్ని, శాంతత అనేది ఎప్పుడు కూడా అది గుణం కాదు,
కొన్ని సందర్భాల్లో అది దోషం అయిపోతుంది. ఆ విషయాన్ని ద్రౌపదీదేవి గారు ఇక్కడ చెబుతున్నారు. నీవు అప్పుడు కార్యపరుడివి కాలేదు, ఆ కాలంలో చేతులు కట్టు కూర్చున్నావు. ఎందుకంటే ధర్మం అనే ఒక ముసుగు వేశావు, కానీ వాస్తవంగా నీవు చేసింది అధర్మము అని ఆవిడ గారు చెప్తున్నారు. ఈ విషయాల్ని తర్వాత భీముడు కూడా చెప్పబోతాడు. అందుకోసం చెబుతూ, నీవైతే ధర్మం అనే ముసుగులో చేసినటువంటి అధర్మానికి ఫలితంగానే మనమందరం కూడా ఈ వనవాసంలో ఉన్నాము. వచ్చిన వారికి తిండి పెట్టేటువంటి గతి లేకుండా మనమంతా కూడా అలమటిస్తూ ఉన్నాము. అథవా సిద్ధిరేవ స్యాత్ అభిమానం తదేవతే వృకోదరస్య భీభత్సోహో భ్రాత్రోశ్చ యమయోరపి. అటువంటి పురుషాకారాన్ని అనగా ప్రయత్నశీలతను అనుసరించారు, అవలంబించారు. కాబట్టే ఇతపూర్వం మనం ఎన్నో రాజసూయాగాలు చేశాము, ఎందరికో భోజనం పెట్టాం, ఎందరికో ఎన్నో దానాలు చేశాం, ఎన్నో సత్కర్మలు చేశాం. కానీ ఇప్పుడు చూడు, ఆ పురుష ప్రయత్నాన్ని మనమందరూ కూడా వదిలివేశాం. కాబట్టే ఎంత శక్తి సంపదలు ఉన్నప్పటికీ కూడా, అదిగో గాంధీవ ధనస్సు ఉన్నది అర్జునుని చేతిలో. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు భీముడు. నకుల సహదేవులు కూడా సామాన్యులు కారు. కానీ ఇంత బల పరాక్రమాలు కలిగినప్పటికీ కూడా వారిప్పుడు ఎటువంటి ఫలితాన్ని పొందక ఈ అరణ్యంలో మనందరూ కూడా ఉన్నాము, ఎంతో కష్టపడుతూ ఉన్నాము. అన్యేషాం కర్మ సఫలం అస్మాకమపి వా పునః విప్రకర్షేణ బుద్ధేత కృతకర్మ యథాఫలం. అలాగే ఓ ధర్మరాజా, మనకైనా ఇతరులకైనా కర్మ అనేది సఫలంగా ఉంటుంది అంటే దాన్ని పని చేసిన వారికే ఆ విషయం తెలుస్తుంది కదా. తర్వాత కదా తెలిసేది. ఎప్పుడైతే పనిని ప్రారంభిస్తామో పని అంతా అయిన తర్వాత మాత్రమే కర్మ ఇది సఫలమా నిష్ఫలమా అని తెలుస్తుంది. అదేది కాకుండా మనం ఎప్పుడు కూడా వారిపైన యుద్ధానికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని మనం ఎప్పుడు ధర్మం చేస్తున్నాము, మనమంతా కూడా ధర్మచింతనతో ఉండాలి అనే విషయం అనేది సరికాదు. కాస్త నీవు ముందుకు వెళదామనే ఒక ఉత్సాహంతో ఉండాలి అని ఉత్సాహాన్ని నూరిపోస్తున్నారు ద్రౌపదీదేవి గారు. పృథివీం లాంగలేనేహ భిత్వా బీజం వపత్యుత అస్తేద కర్షకస్తూష్ణీం పర్జన్యస్తత్ర కారణం. ఒక కర్షకుడు ఉంటాడు, తను నాగలితో భూమిని దున్నిన తర్వాత విత్తనాన్ని వేస్తాడు, విత్తనాన్ని అక్కడ నాటుతాడు, తర్వాత ఊర్కని ఉండిపోతాడు. ఆ పైన పంట పండకపోతే దానికి వర్షాది దేవతను కారణంగా చూపించగలడా? అది ఒక కారణమే. కానీ పక్కనే కాలువలో నీరు పోతూ ఉంటుంది, ఆ నీరు పట్టైనా సరే తను ఆ సస్యాన్ని పెంపొందించవచ్చు. కానీ అదేది కాకుండా ఆ నీరు వద్దు, వర్షం కురవాలి, తద్వారా మాత్రమే పెరగాలి, అదే దైవ చింతన అని ఎవడైనా ఉంటాడా? అలా ఉండడు కదా. వృష్టిశ్చేన్నానుగృహ్ణీయాత్ అనేనాస్తత్ర కర్షకః యదన్యః పురుషః కుర్యాత్ తత్కృతం సఫలం మయా తచ్ఛేదం ఫలమస్మాకం అపరాధో నమే క్వచిత్ ఇతి ధీరోన్వవేక్షైవ నాత్మానం తత్ర గర్హయేత్. వర్షం కూడా కురవాలంటే అది ఎంతో దయచేత అనగా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఆ వర్షం అనేది పడుతుంది. అందులోనూ కూడా కర్షకుడుగా ఎవరైతే ఉంటాడో వాడి యొక్క శుభాశుభ కర్మలు కూడా అక్కడ కారణంగా ఉంటాయి. అలాగే వేరొక వ్యక్తి ఇదే పనిని ఇట్లే చేసి ఫలితాన్ని కూడా పొందాడు అంటే అతను మరొక చోట అతను ఆ కర్షక వృత్తిని అవలంబించి అతను కూడా బీజాన్ని నాటాడు, పక్కనే కాలువలో ఉండేటువంటి నీటిని అనగా చక్కటి నీటిని అందించి తన పైరును బాగా పెంచుకున్నాడు. కానీ దీన్ని నేను పొందాను, దీన్ని నేను పొందలేదు, ఇదంతా కూడా మా దురదృష్టము, ఇదంతా కూడా మా అదృష్టము, ఇందులో నా దోషమున్నది, ఇందులో నా ప్రయత్నం ఉన్నది అని ఎవరైతే ఆలోచిస్తారో వాడు మాత్రమే భావి కాలంలోనైనా తను బుద్ధిశాలిగా ఉంటాడు, భావి కాలంలోనైనా తను సుఖాన్ని పొందుతాడు. ఆ విధమైనటువంటి ఆలోచన అనేది లేకుండా కేవలం విత్తనాలు నాటివేసి అంతా కూడా దైవాధీనమని అనుకునేవాడు మాత్రం ఎప్పటికైనా సరే వాడు జీవితంలో గొప్పదైనటువంటి ఫలితాలను పొందలేడు అని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. ఇంకా ద్రౌపదీదేవి గారి యొక్క మాటలు, తర్వాత భీముని యొక్క మాటలు కూడా మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.